శ్రీ వారాహీదేవి జ్యోతిషాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవడం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక గురువు గారు. ఫోన్ నెంబర్ 9043637512. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. కుంభరాశి వారి జాతకులు అక్టోబర్ మాసంలో 2వ తేదీ అమావాస్య తిథి రాబోతూ ఉన్నది. ఇది చాలా పవర్ఫుల్ అండి. ఈ యొక్క అమావాస్య తిథి నాడు ఏం చేసినా చేయకపోయినా ఈ రాశి జాతకులు ఈ చెట్టుని తాకితే చాలండి, 1 గంటలోనే మీ యొక్క దరిద్రం అంతా కూడా తొలగిపోతుంది. మీ యొక్క జీవితంలో చాలా మార్పులు రావడాన్ని మీరే చూడగలుగుతారు. అయితే మీరు ఏమిటంటే గనక ఖచ్చితంగా ఈ యొక్క చెట్టు దేవతా వృక్షం అండి. ఈ చెట్టుని తాకండి, మీ యొక్క మనసులో కోరికను చెప్పుకోండి, మీ సమస్యలు చెప్పుకోండి. ఇలా చేస్తే గనక ఫలితాలు చూసి మీరే ఔరా అంటారు. అయితే ఈ రాశి జాతకులు ఏ చెట్టుని అమావాస్య తిథి నాడు తాకటం రీత్యా మీ యొక్క కష్టాలు అన్ని తొలగిపోతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. కుంభరాశి జాతకులు మేలిమి మనస్తత్వం కలిగిన వారు. వీరు చేసిన సత్కార్యాల రీత్యాన్ని వీరికి పుణ్య ఫలితాలు అయితే కలగబోతూ ఉన్నాయి. ఈ అమావాస్య తిథి నాడు మీరు మాత్రం ఈ చెట్టుని తాకితే చాలు, అవకాశం మీద అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. మీ ఇంట్లో ఆనందం, ఐశ్వర్యం తిష్ట వేసుకుని కూర్చుంటుంది. అయితే మీరు ఈ చెట్టుని తాకడం రీత్యా మీ యొక్క జీవితంలో చాలా అయితే మార్పులు అయితే కలగబోతూ ఉన్నాయి. ఈ చెట్టు సామాన్యమైంది అస్సలు కాదండి, దేవతా వృక్షము. ఈ యొక్క అమావాస్య తిథి నాడు మీరు ఈ చెట్టును తాకడం రీత్యా తప్పకుండా లాభాల పంట పండబోతుంది మీ యొక్క జీవితంలో. ఇక వెనుదిరిగి చూడాల్సిన అవసరం అనేది అస్సలు రాదు. ఎందుకంటే మీకు తగిలిన దిష్టి అంతా కూడా తొలగిపోతుంది. మీ ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ అంతా పోతుంది. అయితే ఆ చెట్టు ఏమిటంటే రావి చెట్టు. అవునండి, రావి చెట్టు చాలా పరమ పవిత్రమైనది. ఈ చెట్టుని ఈ అమావాస్య తిథి నాడు మీరు తాకితే చాలు, ఖచ్చితంగా ఎదుర్కొంటున్న అన్ని సమస్యల నుంచి బయటపడతారు. ఎందుకంటే లక్ష్మీనారాయణుల స్వరూపము రావి చెట్టు. రావి చెట్టు పవిత్రమైంది. రావి చెట్టులో మనకు విష్ణుమూర్తి, లక్ష్మీదేవి తిష్ట వేసుకుని ఉంటారు. ఈ చెట్టుని అశ్వర్థ చెట్టు అని కూడా అంటూ ఉంటారు. ఈ చెట్టు పైన పితృదేవతలు నివసిస్తారు అంటూ మన శాస్త్రాలు సైతం తెలియజేస్తున్నాయి. రావి చెట్టు అనేది అత్యంత పవిత్రమైందిగా పరిగణించబడుతుంది. అయితే ఈ రావి చెట్టు కుంభరాశి వారి జాతకులు మీరు ఇలా చేయడం రీత్యా మీ యొక్క దరిద్రాలు, సకల కష్టాలు మటుమాయం చేయడమే కాకుండా మీ జీవితంలో సంతోషాన్ని కలగచేస్తుంది. ఈ తిథికి అంతటి శక్తి ఉన్నది. ఈ యొక్క తిథి నాడు రావి చెట్టుకు అతీంద్రియ శక్తులు వస్తాయి. రావి అనేది మన కష్టాలు తీరుస్తుంది. లక్ష్మీనారాయణుల అనుగ్రహంతో పాటుగా పితృదేవతల యొక్క అనుగ్రహం కూడా లభిస్తుంది. కానీ ఈ రోజున మీరు చేయాల్సింది ఏమిటంటే 11 ప్రదక్షిణలు ఈ చెట్టు చుట్టూరా చేయండి. మీ యొక్క దరిద్రం పోవాలంటూ నమస్కరించుకోండి. చెట్టు దగ్గర 12 విడివిడి వత్తులు వేసి అందులో నువ్వుల నూనె పోసి దీపాన్ని వెలిగించండి. ఈ యొక్క అమావాస్య తిథి నాడు ఇలా వెలిగించడం రీత్యా మీ యొక్క స్వహస్తాలతో చేయడం రీత్యా మీ యొక్క సమస్యలు అన్నీ పోతాయి. పితృదేవతలకు అత్యంత ప్రీతికరమైనటువంటి ఈ మహాలయ అమావాస్య గ్రహణం కలిసి వచ్చిన ఈ రోజున రావి చెట్టును తాకితే సమస్యలు అన్నీ తొలగిపోవడమే కాకుండా మీ ఇంటి ధన ద్వారాలు తెరుచుకుంటాయి. రావి చెట్టును తాకి అక్కడ దీపాన్ని వెలిగిస్తున్నారు కావున సమస్యలు తొలగిపోతాయి. అలాగే మీరు ఏమిటంటే గనక ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత ఒక నిమ్మకాయను తీసుకోండి. ఆ యొక్క నిమ్మకాయను మీ ఇంటి ప్రధాన గుమ్మం దగ్గర అపసవ్య దిశలో 3 సార్లు, సవ్య దిశలో 3 సార్లు దిష్టి తీయండి. ఆ తర్వాత నిమ్మకాయను తీసుకుని వెళ్లి ఏదేని చెట్టు మొదట్లో విసిరివేయండి. తులసి చెట్టు మొదట్లో మాత్రం విసిరివేయద్దు. ఇలా విసిరేశాక వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయండి. ఇలా చేస్తే చాలండి, మీ మీద ఏ చెడు ప్రయోగం జరిగినా, ఏ దృష్టి మీకు కలిగినా, మీ ఇంట్లో ఎంతటి నరదృష్టి ఉన్నా అన్ని సమూలంగా నాశనం అయిపోతాయి. మీ జీవితం మారుతుంది. కష్టాల కొలిమి నుండి బయటపడతారు. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.